సో డాక్టర్ గారు, అంటే మీ విభాగంలో ముఖ్యంగా స్ట్రోక్స్ విషయానికి వస్తాయి. సో స్ట్రోక్స్ అంటే గతంలో సాధారణంగా వయసు పైబడిన వారికి, వృద్ధుల్లో స్ట్రోక్స్ వచ్చేవి. ఇప్పుడు దాదాపుగా 30%, 45 సంవత్సరాల లోపే వస్తున్నాయని కొన్ని గణాంకాలు ఇది చెప్తున్నారు. వాస్తవం. ఇది సో అంటే ఎర్లీ ఏజ్లో బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి గల కారణం ఏంటి? దాన్ని మనం ప్రివెంట్ చేయడానికి ఇప్పుడున్న అధునాతమైన సౌకర్యాలు ఏంటి? స్ట్రోక్ అన్నది అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇదేదో క్యాన్సర్ లాంటి వ్యాధి కాదు. ఇది జబ్బులు వాటి గురించి విశదీకరంగా వికేంద్రీకరణ చేస్తే లైఫ్ స్టైల్ డిజీజ్ అని ఒకటి ఉంది. అంటే ఏమిటి? మన దైనందిన జీవితంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం చేసిన పనుల్లో భోజనం కానీ, నిద్ర కానీ, వ్యాయామం కానీ, వీటన్నిటి మీద ఆధారపడి వచ్చే జబ్బులు, అందులో స్ట్రోక్ని చేర్చారు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సిందంటే ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ప్రతి ఉద్యోగం కూడా ప్రభుత్వం వాళ్ళు ఏం నిర్దేశిస్తే సంవత్సరానికి ఒకసారన్నా మీరు హెల్త్ చెకప్ చేయించుకోవాలి. 40 సంవత్సరాలు మీరే కాదు, మీ కుటుంబ సభ్యులకు కూడా. శోచనీయమైన విషయం ఏంటంటే ఈరోజు కూడా 25% మందే ఈ చెకప్ చేయించుకుంటున్నారట. భోజనం అన్నది ఇంటి దగ్గర చేసుకున్న భోజనం అన్నది శని ఆదివారాలు వస్తే ప్రజలు మర్చిపోయారు, ఎవరిని కించపరిచే ప్రయత్నం కాకపోయినా. ఎందుకంటే 38% జంక్ ఫుడ్ అన్నది. జంక్ ఫుడ్లో ఉండేది ఏదంటే షుగర్ కానీ, లేకపోతే ఆయిల్ కానీ, ఈ వాటి వల్ల ఏమిటంటే తెలియకుండానే ఉపకాయం వస్తుంది. నిద్ర అన్నది ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏంటంటే భారతదేశం అన్నది నిద్ర తక్కువ పోతుంది. తెలంగాణ రాష్ట్రం మరి అదే అంటే ప్రపంచంలో జపాన్ తర్వాత అత్యంత నిద్రలేమి ఉన్నది భారతదేశం. ఎందుకు అంతగానో? ఎందుకు అంటే ఉండేటువంటి పనితనం ఇక్కడ ఉండేటువంటి. ఇప్పుడు మాటకి ఏది ఒకటి ఏదైతే ఉన్నదో చరవాణి, మొబైల్, ట్యాబ్లెట్, కంప్యూటరు, అదే కాకుండా ఎక్కువ మంది దానికి సంబంధించిన ఉద్యోగాల్లో చేయడం జరిగింది. క్లయింట్ ఎక్కడో ఇంగ్లాండ్లో ఉంటాడు, జర్మనీలో ఉంటాడు. ఆ టైంలో ఏం నిద్రపోవాలి? ఆయన నిద్రపోయినప్పుడు, ఆయన మెలకు ఉన్నప్పుడు ఏం నిద్రపోవాలి? వ్యాయామం అనేది భారతదేశంలో అందరూ గమనించాల్సింది 50% వాళ్ళు లేజీగా ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాలూకా గణాంకాలు. 50% అన్ని దగ్గరకు వస్తున్నాయి, ఆర్డర్స్, ఫుడ్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. అసలు మీరు లేదు కదా, అవసరం లేదు, కనీసం వండుకోవాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఇంకొకటి ఏమిటి, ఈ స్ట్రెస్ అన్నది 70% భారతీయుల్లో ఉందట. అంటే ఎంత ఎక్కువ చూడండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే స్ట్రెస్తోనే జీవనం గడపాలి. కోవిడ్ టైంలో మనం చెప్పుకున్నాం, కోవిడ్తో సహజీవనం చేయాలి మనుషులని, స్ట్రెస్తో చేయాలి. కానీ దాని నుంచి ఎంత తొందరగా ఎంత ఎక్కువ శాతం మనం అధిగమించి దానిని మనం చేయగలం అన్నది ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు స్ట్రోక్ గురించి కంజనిటల్ గంటే పుట్టినప్పటి నుంచి గుండెలో ఏదన్నా కానీ రంధ్రం కానీ, ఏదన్నా చిన్న కుడి నుంచి ఎడం పక్కకి ఏదైతే రక్తం కదలికి సపరేట్గా దానికి మధ్యలో కవాటాలు అమర్చాడు భగవంతుడు. ఆ ఏదన్నా కారణాల వల్ల రక్తం కానీ కలిసిపోయినా కానీ స్ట్రోక్ రావడం, గుండెలో ఏదన్నా ట్యూమర్ లాగా రావడం కానీ, లేకపోతే కొన్ని ఈ ముందు ఎప్పుడూ రొమటాయిడ్ వ్యాధి లాంటి వచ్చి దాని లోపల గుండెలో ఏదైతే కవాటాల్లో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ వల్ల కానీ, బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్, దానివల్ల ఒక స్ట్రోక్, ఎంబాలిక్ స్ట్రోక్ అంట, ఇలా రావడానికి అవకాశం ఉంది. కానీ ఎక్కువ శాతం ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్, స్మోకింగ్, మద్యం మరి తెలంగాణ రాష్ట్రం తాలూకా రికార్డు ఎంత ఉందో మన అందరికీ తెలిసిందే. స్మోకింగ్ పర్సంటేజ్ ఎంత, ఎన్ని బోర్డులు పెట్టినా పబ్లిక్ ప్లేసుల్లో చేయకూడదని, దానికి ఏదైతే ఎక్కడైనా పబ్లిక్లో చేస్తూ ఉంటే దాని మీద ఎక్కువ నిషేధం కానీ లేకపోతే ఫైన్ వేసేటువంటి సమయం ఇంకా రాలేదు. ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే దాని వలన అక్కడ స్మోకింగ్ చేసే వ్యక్తికి పక్కన ఉండే నార్మల్గా స్మోకింగ్ చెయ్యని వ్యక్తి కూడా ప్యాసివ్ స్మోకింగ్ అని ఒక మాట ఉంది, దీనివల్ల కూడా ఇబ్బంది వస్తుంది. అంటే ఏం జరుగుతుంది సార్ అంటే యాక్చువల్గా ఒక సిగరెట్ తాగినప్పుడు ఆ పొగ లోపలికి తీసుకున్నప్పుడు మెదడులో కానీ రక్తనాళాల్లో కానీ ఎలాంటి మార్పు జరుగుతుంది? మెదడులో రక్తనాళాల్లో ఏంటంటే అది స్లో పాయిజన్ అనమాట. ఎట్లా అప్పటికి తెలియదు దాని ఎఫెక్ట్. నెమ్మదిగా నికోటిన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. రక్తనాళాల్లో ఉన్న తాలూకా సైజ్ నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. దానిలో రక్త ప్రవాహం స్లో అయిపోతూ ఉంటుంది. రక్త ప్రవాహం స్లో దానిలో నార్మల్గా ఉండేటువంటి మీరు దానికి ఆల్రెడీ మీరు జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు, ఊబకాయం ఉంది, అదే కాక మద్యం సేవించారు, దీనివలన కొవ్వు పెరిగిపోతుంది. అంటే జరిగింది ఏమిటి? థ్రాంబోసిస్ అంటే రక్తనాళం తాలూకా రక్తం ప్రవాహ స్థితిగతులు స్లో అయిపోయినాయి. అదే ప్రాబ్లం కానీ గుండెలో వచ్చినట్టయితే హార్ట్ అటాక్ అంటాం, బ్రెయిన్లో వచ్చినట్టయితే బ్రెయిన్ అటాక్ అంటాం, బ్రెయిన్ అటాక్నే స్ట్రోక్ అంటాం. స్ట్రోక్ అన్నది 40 సంవత్సరాల 30 సంవత్సరాల లోపల వచ్చే వాళ్ళకి ఎంత బాధాకరం అనిపిస్తుంది చూడండి. అదే కాకుండా ఏదైతే స్ట్రోక్లో 2 రకాలు ఉన్నాయో, రక్తనాళం బ్లాక్ అయిపోవడం, రక్త ప్రవాహం స్లో అయిపోవడంలో వచ్చేదాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. 90% ఇస్కిమిక్ స్ట్రోక్, 10% హెమరేజిక్ స్ట్రోక్. హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం పగిలిపోయి
రక్తస్రావం మెదడులో జరగడానికి. అదే కాకుండా కొన్ని ఉన్నాయి ఏవిఎమ్స్ అండ్ ఎన్యూరిజమ్స్, ఇది కొంచెం విభాగం. అంటే రక్తనాళం ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఏదో కారణాంతరాల వల్ల దాన్ని వీక్ అయిపోయి సడన్గా ఇప్పుడు 40-50 సంవత్సరాలప్పుడు పగిలిపోవడం, అది మళ్ళీ దానికి శస్త్రచికిత్స చేసే పద్ధతులు వేరే ఉన్నాయి. ఏవిఎం అంటే రక్తనాళాలలో 2 రకాలు ఉంటాయి, మంచి రక్తం తీసుకెళ్లేది, చెడు రక్తం తీసుకెళ్లేది. ఇవి సమాంతర రేఖలు, వాళ్ళ పనిలో ఉంటాయి. ఏ కారణం వల్ల ఇవి కలిసిపోయాయి అనుకోండి ఎక్కడన్నా కానీ ప్రమాదం కదా. అదే ఏవిఎం, ఆర్టీరియో వీనస్ మాల్ఫార్మేషన్. దీనివల్ల కూడా ఒక్కొక్క స్టేజ్లో ఈ రక్తనాళం పగిలిపోవడం, దానివల్ల ఇబ్బంది రావడం, ఫిట్స్ రావడం, లేకపోతే మెదడు లోపల ఉండేటువంటి నీరు సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనే తాలూకా క్వాంటిటీ పెరగడం కానీ, హైడ్రోకెఫలస్ అంటాం, ఇలాంటి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో స్ట్రోక్ రావడానికి కారణాలు ఇన్ని కారణాలు. అదే కాకుండా ఈ మధ్య ప్లాన్డ్ ఫ్యామిలీస్ అని వచ్చాయి. స్త్రీలు ఎప్పటి వరకు మ్యారేజ్ చేసుకున్నా కానీ ఇంకొన్నా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు సహజీవనం చేసినప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం ప్రమాదం అని ఈ మధ్యకాలంలో ట్యాబ్లెట్లు యూసేజ్, కాంట్రసెప్టివ్ పిల్స్ భారత ప్రభుత్వం కూడా దానిని ఎంకరేజ్ చేసినా కూడా దానివల్ల కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ పిలవలసి ఉన్నాయా, లేదా రెగ్యులర్గా వాడే డైలీ ఎవరిలోనన్నా అవతల వ్యక్తి తాలూకా సెన్సిటివిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు అది కూడా ఏమిటి, రక్తనాళాల్లో 2 రక్తం ఇందుకు చెప్పుకున్నాం. వీనస్ థ్రాంబోసిస్ అని అంటే చెడు రక్తం తీసుకెళ్లేటువంటి గుండెకి తీసుకెళ్లే శుద్ధి కోసం తీసుకెళ్లే రక్తం ప్రవాహం రక్తనాళాల ద్వారా వెళ్ళేదాన్ని సిరలు అంటారు తెలుగులో. అవి బ్లాక్ అయిపోతున్నాయి ఈ మందుల వల్ల. దాన్ని కార్టికల్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. స్త్రీలలో ఎక్కువ శాతం అది. సో డైలీ ఒకటి వేసుకునే టాబ్లెట్ ఏదైతే ఉందో సురక్షితమని గర్భనిరోధకం మాత్రమే అంటున్నారు. దానివల్ల కూడా ఇట్లాంటి అంటే అది తక్కువ ఇప్పుడు ఎక్కువ రోజు ఒక నెల రోజులు లేదా 2 నెలలు కొన్నాళ్ళు వాడే వాళ్ళకన్నా పర్సంటేజ్ తక్కువైనా అవతల వ్యక్తి వాళ్ళకి సెన్సిటివ్ అన్నట్టయితే ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ అయితే ఇంకెక్కువ ఉంటుంది అది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.